హాయ్ అండి అందరికీ. ఇంట్లో రాయని పెన్ ఉంటే ఎన్నో బర్త్డే స్నో లాగా అయితే చేసేసుకోవచ్చు. ఇవి ఒక పెన్ అయితే తీసేసుకోవాలి. ఆ పెన్ నుంచి రిఫిల్ అయితే తీసేసుకొని ఒక పల్చటి బుక్స్ ఒక అట్టలైనా లేకపోతే పెళ్ళి వెడ్డింగ్ కార్డ్స్ తీసేసుకొని దాని మీద ఒక రౌండ్ అయితే గాజుతో అయినా లేకపోతే చిన్న బౌల్తో అయినా గీసేసుకొని దాన్ని కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకొని దాన్ని మధ్యలోకి అయితే ఒక డాట్ పెట్టేసి దాన్ని ఇలాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకొని ఇలాగా మలుచుకొని ఫెవిక్విక్తో అంటించేసుకోవాలి. ఫెవికల్తో ఇలా అంటించుకొని దీన్ని 10 నిమిషాలు ఆరబెట్టాలి. తర్వాత పెన్ తీసేసుకొని ఈ పెన్ నుంచి రిఫిల్ తీసేసి ఒక రబ్బర్ అయితే తీసుకోవాలి. స్వీట్ బాక్స్కి మనీకి వస్తుంటాయి కదా, ఈ రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఈ పెన్నును ఇటొకటి అటొకటి పెట్టి ఉల్లన్తో అయినా లేకపోతే ఒక వైర్తో కానీ లేకపోతే ఏదో విధంగా టైట్గా మాత్రం దాన్ని లాక్ చేసేయాలి. టైట్గా లాక్ చేసిన తర్వాత అది ఊడిపోకుండా చూసేసుకోవాలన్నమాట. ఇదేంటంటే స్నో అనేది మనకి పేపర్స్ అనేవి పైకి పోనీకి ఈ రబ్బర్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తున్నాం అన్నమాట. టైట్గా వేసేసుకోవాలి ఊడిపోకుండా. గట్టిగా వేసేసుకుంటే మనకు అది స్నో చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి టైట్గా వేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నది పేపర్ అయితే తీసేసుకొని అది ఆరిన తర్వాత దానికి మధ్యలో హోల్ చేసినాం కదా, దానికి ఒక చీపురు పుల్ల కానీ లేకపోతే స్టాండర్డ్ పుల్ల ఒకటి ఏదైనా తీసేసుకొని దీన్ని మధ్యలోకి ఇలాగా చిన్నగా హోల్ చేసుకోవాలి. ఈ చీపురు పుల్లని పేపర్కి జాయిన్ చేసేసి మంచిగా ఫెవిగన్తో అంటించేసుకోవాలి. తర్వాత రిఫిల్ లోపలికి చీపురు పుల్ల పెట్టేసి రబ్బర్ని కిందికి లాగామనుకోండి పేపర్లు పైన అనేది స్నో లాగా పోతాయి అన్నట్టు. ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.